నమస్కారము. విఎస్ పటేల్ ఛానల్లో ఈరోజు మనకు శ్రావణ మాస శుభ సందర్భంగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ మీకు మానసాదేవి టెంపుల్ని మనకు గర్భగుడులతో సహా ఆలయ విశిష్టాలు ఇక్కడ అన్ని విషయాలు అనేది కూలంకషంగా ఈ ఆలయ విశిష్టాలన్నీ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మనం అక్కడ గర్భగుడులను చూపించలేకపోయినాము. ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. ఎందుకంటే హరిద్వార్, భారతదేశంలో హరిద్వార్ తర్వాత స్వయంభూ మానసదేవి టెంపుల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో, అది కరీంనగర్ జిల్లాలో కాసింపేట గ్రామంలో గల చూడండి 108 నాగ ప్రతిమలతో ఉన్న శివలింగం. ఇది ఎక్కడ కానరాదు. ఎందుకంటే శివలింగాలు ఉంటాయి కానీ నాగ ప్రతిమలు 108 ఉండడం అనేది చాలా అరుదు. ఇక్కడ చూడండి, శివుడు ఈశాన్యంలో ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు కాబట్టి ఇది వాస్తు సంబంధించి ఉన్న టెంపుల్. ఇది చాలా స్వయంభూ టెంపుల్. మానసాదేవి నా నా నాగులకు మూలదేవత, శివునికి కూతురుగా భావిస్తారు. చూడండి శివలింగం చూడండి, ఇక్కడ చిన్న శివలింగం కూడా నందీశ్వరుడు ఎదురుగా మనకు చూస్తే ఎంత బాగా ఉంది చూడండి. ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఈ టెంపుల్ దర్శనం చేసుకుందంటే, ఎందుకంటే హరిద్వార్ మనం పోవాలంటే చాలా రిస్క్ ఉంటుంది. ఇక్కడ చేసుకుంటే దర్శనం సరిపోతుంది అని చెప్పి స్థల పురాణంలో చెప్తుంది. ఇక్కడ ఇది 800 సంవత్సరాల క్రితమే ఉన్న ఇది విగ్రహము. ఈ మధ్య వీళ్ళు వీరభద్రుని యొక్క విగ్రహాన్ని సరిచేసే క్రమం లోపల నా అమ్మవారు బయటపడడం జరిగింది. అయితే దీని గురించి ఏ అమ్మవారు అని చెప్పి తెలుసుకోవడం వల్ల పండితులు మానసదేవి అని చెప్పడం జరిగింది. చూడండి ధ్వజస్తంభం, ఏకరూప ధ్వజస్తంభం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఈ రకంగా మనకు ఎంత విశిష్టంగా ఉన్నదో చూడండి. ఇందులో విశేషం ఏంటంటే ఇక్కడ వీరభద్రుడు మీకు దర్శనం చేసుకోవచ్చు. మనకు అదే రకంగా ఇందులో హనుమాన్ టెంపుల్ కూడా ఒకటే ఏక శిల్పంలో చెక్కిన హనుమాన్ టెంపుల్ కూడా మనకు అటు ఆగ్నేయంలో కనబడుతుంది. ఈ రకంగా ఇక్కడ ముడుపులు కడతారు చూడండి. ముడుపులు కట్టే టెంపుల్ ఇది. ఇక్కడ మనకు చాలా ఏవైతే మనసులో కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు కోరుకొని ముడుపులు కడతారు. ఈ వీడియో చేసేటప్పుడు నేను కూడా ముడుపు కట్టాను. ఈ రకంగా మనం అవి ముడుపులు చూడండి, చాలా శ్రేష్టమైంది. ఏకరూప ధ్వజస్తంభం అనేది చాలా అరుదుగా కనబడుతుంది. చూడండి ఈ రకంగా మనకు యాగశాల ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రదక్షిణాలు చేయడానికి కూడా అక్కడ మనకు రూటు మ్యాప్ లెక్క ఉన్న చూడండి. ఈ ఆలయము భక్తులు వస్తున్నారు. ఇక్కడ చూడండి ఇట్లా మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది మానసాదేవి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో స్వయంభూలో హరిద్వార్ తర్వాత ఇది చాలా ఫేమస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ దర్శనం వీక్షించిన కూడా పుణ్యం జరుగుతుంది. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వీక్షించడం, శ్రవణం చేయడం, పారాయణం చేయడం అట్లా ఇవి కూడా మనకు ఫలితాలు ఇచ్చేటివి. మీరు 20 నిమిషాలు ఓపికతో వినండి. నాగులో ఇవన్నీ పుట్టలో కోళ్ళు వెలిసిన పాములు చూడండి ఎలా ఉన్నదో. ఈమె నాగదేవతకు ప్రతిరూపం అంటారు. చూడండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అంటారు. 5 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చాలా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ గ్రామస్తులే ఈ టెంపుల్ నిర్మాణం చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ పచ్చని తోటలు చూడండి ఏ రకంగా మన ఆహ్లాదమైన వాతావరణం ఉన్నది. ఇది కూడా చాలా ఈ విభిన్నమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు, విశిష్టత గలది. మనకు ఇంత పచ్చని తోటంలో మనకు గ్రామం లోపల చాలా చూడండి పుట్టలు కూడా చుట్టూ కూడా మొత్తం ఎట్లా ఉంటాయో చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే టెంపుల్ కూడా మనకి ఇది చాలా శ్రేష్టమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. నేను ఇది రెండో వీడియో చేస్తున్నాను. మొదటి వీడియోలో అన్నీ మనం చూపించలేక సమయభావంలో చూడండి ఆలయ శిఖరం దర్శనం చేసుకోండి. అమ్మవారు చూడండి ఆకాశం నుంచి ప్రత్యక్షమైన అమ్మవారి లెక్క ఉన్నది. శ్రావణ మాసం కూడా ఇక్కడ కూడా వస్తుంటారు. శ్రావణ మాసంలో ఎక్కువ రష్ ఉంటారు అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి. ఈ రకంగా మనకు చూడండి ఆలయంలో గోపురాలు అవి శిలలు ఎలా చెక్కినారో
ఈ మనకు చూస్తే ఇక్కడ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కూడా దర్శనం చేసుకుంటారు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిబిచ్చ రాహవే కేతవే నమః అని చెప్పి మనకు 9 నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి భక్తులు ఈ రకంగా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. మనకు ఇది కొబ్బరికాయ కొట్టడం అంటే మన అహంకారాన్ని తీసేసడం అన్నట్టు అర్థం. ఇట్లా హిందూ సాంప్రదాయం ప్రకారం చూడండి, చుట్టూ కూడా మనకు ముడుపులు కట్టినవి కనబడుతున్నాయి ధ్వజస్తంభానికి ముందుగా. ఇవి ఆలయం మనకు చాలా అట్రాక్ట్గా కనబడుతుంది. చూడండి ఎంత మంచిగా టెంపుల్ తీర్చిదిద్దారో. సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ కూడా ఉన్నాడు అక్కడ, పార్వతీ పరమేశ్వరులు. అదే రకంగా ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మన అపురూప లక్ష్మీదేవి అని చెప్పి ఎక్కడ టెంపుల్ రాదు. ఇక్కడ వరలక్ష్మి సందర్భంగా అపురూప లక్ష్మీదేవిని కూడా మీరు దర్శించుకోవచ్చు. మనకు విగ్రహం దొరికింది కాబట్టి వీళ్ళు అపురూప లక్ష్మీదేవి అని నామకరణం చేసి చాలా గొప్పగా పూజలు చేస్తున్నారు. ఇదండి మనకు మానసదేవి టెంపుల్ అనే బోర్డు కూడా చూడండి అక్కడ. ఇది మనకు క్యూ లైన్ అనేది ఈ రకంగా ఇటు నుంచి వెళ్ళొచ్చు. క్యూ లైన్ లోపల మనకు బారికేడ్స్ ఏర్పాటు చేసినారు. ఇది చూస్తే రైలింగ్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ హనుమాను కూడా ఇది వినాయకుడు కూడా లంబోదరుడు కూడా మనకు దర్శనం చేస్తాడు. లంబోదరుని దర్శనం చేసుకున్న తర్వాత మనకు అమ్మవార్ల దర్శనం చేసుకోవచ్చు. ఇక చూడండి, ఓం శుక్లాంబరదనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజాననం మనిషి అనేకదంతం భక్తానం ఏకదంతము పాస్మహే అని విఘ్నరాజుని దర్శనం చేసుకొని ఈ రకంగా మనకు ముందుకు వెళ్తే అప్పుడు ఆ లైన్ లోపట భక్తులు చూడండి వెళ్ళిన తర్వాత మనకు ముందుగా వచ్చే గర్భగుడి అనేది మనం చెప్పుకుంటే ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. చూడండి సీతారాములు ఎంత మంచిగా ఉన్నారో దర్శనం ఆ గర్భగుడిలో. చూడండి ఎంత బాగా ఉన్నదో టెంపుల్. ఇక్కడ చూస్తే జై శ్రీరామ్ అని చెప్పి ఓం శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని ఈ రకంగా ఓం శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఓం శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ జపం అనేది విష్ణు పురాణంలో చెప్పింది. ఇవి 3 సార్లు జపిస్తే విష్ణు పురాణం చదివినట్టు, విష్ణు సహస్రనామాలు చదివినట్టు. చూడండి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడు ఎంత మంచిగా దర్శనం ఇస్తున్నాడో. శ్రావణ మాసం సందర్భంగా దర్శించుకోండి, మొక్కండి. జై శ్రీరామ్. రాముడే ధర్మానికి ప్రతిరూపం. రాముడు ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణమని ఆదర్శమైన రాజు. మన రామరాజ్యాన్ని అయోధ్య రాజుగా భారతదేశాన్ని పరిపాలించిన రాజుగా చరిత్రలకు ఎక్కాడు. ఆంజనేయుడు కూడా స్వామి సేవలో ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ మనకు సీతమ్మదేవి సీతామహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇక్కడ చూడండి స్వయంభూ మానసాదేవి ఆలయం, ఇదే మెయిన్ గర్భగుడి. ఇక్కడ చూడండి భక్తులు కూడా వాళ్ళు అర్చన పూజలు చేపిస్తున్నారు. చూడండి ఎంత అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంత బాగా చూడండి, ఎంత గ్లోరీగా, ఎంత వైభవంగా కనబడుతుంది అమ్మవారు మానసాదేవి. మానసాదేవి అంటే మనసుకు సంబంధించి, మనసులో ఆలోచనలు మంచిగా రావడానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి అమ్మవారి అనుగ్రహం కావాలి. ధర్మబద్ధమైన కోరికలు కూడా మనకు అమ్మవారు నెరవేరుస్తుందని చూడండి. ముందట మీకు ఒక చిన్న విగ్రహం అక్కడ రాయి రూపంలో కనబడుతుంది చూడండి. అదే అక్కడ వెలిసి అక్కడ దొరికినది అమ్మవారు. అక్కడ చూడండి పూజలు ఎలా చేస్తున్నారో పండితులు. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత ఉండి భక్తులను కరుణిస్తుందో చూడండి. అమ్మ జై మానసాదేవి, జై మానసాదేవి, జై మానసాదేవి అని భక్తులు ఈ రకంగా తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మ అనతి కాలంలోనే పేరు ఉండిందంటే అమ్మ మహిమలు మనకు చెప్పకనే చెప్పనట్టు ఈ రకంగా చూడండి
ఎంత ప్రశాంతంగా నేను వెళ్ళాను టెంపుల్లో మీరు కూర్చున్న తర్వాత మంచి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. లక్షల కోట్లు ఉన్నా కూడా మనకు మానసిక ఆనందం అనేది ఆ దైవానుగ్రహం వల్లనే లభిస్తుంది. ఎస్పెషల్ ఇక్కడ మానసాదేవి మనసుకు సంబంధించింది కాబట్టి హరిద్వార్ తర్వాత స్వయంభూ టెంపుల్ ఇక్కడ మీరు దర్శనం చేసుకోండి, తరించండి. గర్భగుడి ఎంత చూపిస్తున్నాను మనకు ఈ రకంగా మనం చూస్తే విఎస్ పటేల్ నేను చూడండి మీకు అమ్మవారి సమక్షంలో మీకు కనబడుతున్నాను. ఈ రకంగా అమ్మవారిని మనం దర్శించుకుంటే మనకు అన్నీ కూడా ఈతి బాధలు అన్నీ కూడా పోతాయని భక్తుల విశ్వాసం. మరి ఒకసారి మీకు ఎక్కువసార్లు మీరు చూడాలని చెప్పి ఇక్కడనే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మవారి పాలకులు. ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్తే అమ్మారు అపురూప లక్ష్మీదేవి అని అన్నారు. అపురూప లక్ష్మీదేవి అని చూడండి, బోర్డు చూడండి, శ్రీ స్వయంభూ అపురూప లక్ష్మి అమ్మవారు ఇక్కడ వేంచేసినారు. భక్తులను అనుగ్రహించడానికి, లక్ష్మీ కటాక్షం అనుగ్రహించడానికి అమ్మవారు కూడా మన స్వయంభూ వెలిసిన అమ్మవారే. అపురూప లక్ష్మి అనేది ఏమి ఎక్కడ దొరకదు మనకు. ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనియ శ్రీరంగదామేశ్వరి దాసీభూత దేవవనితాం లోకైక దీపత్వం తైలోక కుటుంబిని సోదరి వందే ముకుంద ప్రియం. అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ ఎంత మనకు సుస్పష్టంగా కనబడుతున్నారు. ఆ లక్ష్మీదేవి మనకు డబ్బుల సమస్య అయినా ఆర్థికంగా ఇబ్బందులైనా అమ్మవారి అనుగ్రహం ఉంటేనైతే వరలక్ష్మి రోజు అమ్మవారిని మీరు దర్శిస్తున్నారు. చాలా మీకు అన్ని శుభాలు జరగాలని ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన టెంపుల్ దేవాలయాలు, హిందూ సనాతనలో దేవాలయం చాలా ముఖ్యం. దేహమే దేవాలయం, ఆత్మనే పరమాత్మ అంటారు. మనకు ఎంత ఉన్నప్పుడు కూడా ధ్యానాలు అమ్మవారు చూడండి. ఇక్కడ మనకు ఊరేగి ఉత్సవమూర్తులు అంటారు. ఇక్కడ మనం ఎంత మంచిగా ఆదిశేషుని పడకపోయిన అమ్మవారు మానసాదేవి ఎలా కనబడుతున్నాడో చూడండి, దర్శించుకోండి. ఈ రకంగా మనకు ఆలయాల విశిష్టత చెప్తే హిందూ సనాతన ధర్మంలో ఆలయాలకు చాలా మనకు ఉంది. మనకు ఏ సమస్య వచ్చినా కూడా అమ్మవారిలో ఉంటారు. ఆధ్యాత్మిక చింతన గొప్పది. ఈ రోజుల్లోపట కలి ప్రభావం వల్ల మనుషుల నైజం కూడా మారిపోతుంటుంది. బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదైతే వాళ్ళు ఆశించే మన చుట్టూ తిరుగుతారు. కానీ దేవుళ్ళను నిజమైన ఆత్మీయులు, బంధువులు, తల్లిదండ్రులుగా భావించి మనకంటూ ఉన్నారు అని ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి చెప్తాం. ఇది ఆలయానికి ఎలా చేరుకోవాలనేది లొకేషన్ కూడా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తున్నా, చూడండి. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. మానసాదేవి అనుగ్రహం అందరికీ కావాలని కోరుకుంటూ విఎస్ పటేల్.